దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుకొనుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమయంలో నీదైన దాసుడిని నేను ప్రభా నీ లేఖనమును చేత పట్టుకొని ప్రభా నీ బిడ్డల ఎదుటకు వచ్చిన నన్ను నీ ఎదుట నీ బిడ్డల ఎదుట నిలిచి ఉన్నాను ప్రభా. నిలిచి నన్ను నా తలంపులు మరుగు చేయండి ప్రభా. ఏ మాటలైతే నీ బిడ్డలకు నువ్వు ప్రకటించునన్నావో, వివరించునన్నావో, బోధించునన్నావో, ఉపదేశించి నీ ఆలోచనతో బలపరచమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు నామమున అడుగుచు బ్రతిమాలుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని సంగమ, ఈ ఉదయ కాలంలో దేవుడు మనకు అనేకమైన రీతిలుగా ఆదరణ కలగజేసి బలాన్ని సమకూర్చారు. అందుబట్టి దేవునికి ఎన్నో రకాలుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాం. గనుక ఈ ఉదయ కాలంలో దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆలోచన క్రియలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ ప్రభు అనుగ్రహించిన గొప్ప స్థితిని బట్టి మనం గమనించాలి. నిన్న కాలంలో పనివారు అనే విషయములు, పనికి జీతానికి పాత్రుడు, ఆ పనివాడు ఎలా ఉండాలి, ఒక జీతగాడు అనగా అధికారి ఎలాగుండాలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం నిన్నటి కాలంలో. అయితే ఈరోజు ప్రభు చెప్పుచున్న ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ దేవుని వాక్యమును మనం గమనించాలి. దేవుని ఆత్మ నిమిత్తము కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ ప్రభు చెప్పే మాటను మనం గమనించాలి ప్రియులారా. దేవుడు ఒకరినొకరు ప్రేమించుటలో తప్పడలో తప్ప ఏమని అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాని ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచరపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగులవద్దు, ఆశింపవద్దు అననియు మారి ఏ ఆజ్ఞ ఉన్న అవియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలని వాక్యములో సంఖ్యముగా ఇముడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు పాఠం ఏంటంటే లోబడుట. దేవుని వాక్యానికి మనం అనేక రకాలుగా లోబడే వారిగా ఉండాలి. వాక్యం అనేక రకాలుగా అనేక కోణాలలో మనకు వినబడుతుంది, కనబడుతుంది, అనేక రకాలుగా అర్థమవుతుంది. అయితే మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనం వాక్యానికి లోబడినప్పుడు వాక్యం మనకు ఎలా లోబడుతుంది. ప్రియులారా, వాక్యానికి లోబడకపోతే ఇక్కడ దేనిని మనం ఖండించలేం, దేనిని కూడా దూరపరచుకోలేం. వాక్యము, దేవుని వాక్యం బలము గలది, సజీవము గలది, రెండంచు గల వాడిగల ఖడ్గము, ఎటువంటి ప్రాణాత్మలు కీళ్లను మూలుగులను విభజించిన మటుకు దూరుచు హృదయక తలంపులు ఆలోచింప చేయుచున్నదని వాక్యం చెప్తుంది. అంటే వాక్యానికి లోబడినప్పుడు వాక్యము ఇప్పుడు మనం చదువుకున్న దేనిని కూడా దరికి రానవదు. పాపము కానీ, వ్యభిచారము కానీ, దొంగతనము కానీ, పరాశం ఆశించడం కానీ, ఎదుటి వారిని దూషించడం, ద్వేషించడం కానీ ఏది మన దరకు రానవదు. ఎందుకు అంటే అది మనల్ని వాక్యాన్ని ద్వారా మనల్ని బలపరుస్తుంది, చెడు మాటలు మనలోకి రానవ్వకుండా చేస్తుంది. అయితే ఇక్కడ అంటున్నాడు, ప్రేమ పొరుగువారి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకుని నేడైనదని అలాగూ తెలుసుకుని నీడల అలాగూ చేయుడి. మన విశ్వాసముల అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. అంటే చూడండి, మనం ఎప్పుడైతే వింటున్నామో, లోబడుతున్నామో అది మన రక్షణ సమీపంగా ఉన్నది అంటున్నాడు.
రాత్రి అంటే రక్షణ ఎంత వేగంగా ఉందో మనం లోబడటం కూడా అంతే వేగం. "అరే బాబు త్వరగా లోబడుచుకోరా, లోబడుకోరా, లోబడరా" అని మనం చెప్తూ ఉంటాం. లోక సంబంధంగా, శరీర సంబంధంగా. కానీ ఆత్మ సంబంధమైన క్రియలు కూడా లోబడే విషయంలో వెనకడుగేస్తున్నాం మనం. వాక్యానికి లోబడం, దేవుని వాక్య ప్రార్థనకు లోబడం, దేవుని క్రియలకు లోబడం, దేవుని మాటలకు లోబడం, దేవుని ఆలోచనకు లోబడం, దేవుడిచ్చిన దేనికి లోబడం. లోక సంబంధ విషయాలు మాత్రం చెవులు చాటలుగా చేసుకు వింటాం, చూస్తాం. వినోదంగా ఏదో ఎవరికో ఏదో జరుగుతుంటే ఏదో మనం ఏదో ఆనందపడినట్టుగా సంతోషపడతాం. ప్రియులారా, మన వరకు వస్తేనే తప్ప ఆ బాధ నొప్పితే. అందుకే మనం దేవుని వాక్యానికి లోబడినప్పుడు, దేవుని మాటలకు లోబడినప్పుడు, లోబడే గుణం మనం కలుగున్నప్పుడు ఎప్పుడు ఎవరికి ఎటువంటి జరిగినా అయ్యో జరిగిందా అనేది మనం ఒక సంకీర్తనను అలాగా ఒక సంతర్పణ మనం తెలియపరుస్తాం. సంతర్పం అంటే తెలుసు కదా మీకు, సానుభూతితనాన్ని మనం చెప్పగలుగుతాం. గనుక వాక్యానికి లోబడే మనసు కలిగి ఉన్నావా? సమాజానికి లోబడే మనసు కలిగి ఉన్నావా? అధికారులు లోబడే మనసు కలిగి ఉన్నావా? ఏమంటే అధికారి నిన్ను ఏమ రకంగా తిట్టినా సమాధానం, అధికారం ఉంది కాబట్టి అన్ని రకాలుగా చెప్తాడు. కానీ చూడండి, మనకు తెలుసు ఒక వృద్ధురాలు రాజుగారి దగ్గరికి వెళ్ళి రేపురా 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 అంటే ఓర్పు ఎన్నిసార్లు రమ్మని అన్నిసార్లు ఓర్పుగా వెళ్ళిందంట. లాస్ట్కి ఒక రోజున రాజుగారు ప్రతిరోజు రాజుగారు కనబడ వెళ్ళిపోతుందంట ఆమె. అంటే రాజుగారికి లోబడతాడా లేదా, రాజుగారికి నేను లోబడమన్నాడు అంటే రమ్మన్నాడు అంటే లోబడాలి అని అనేక రకాలుగా ఆమె ఎదరికి వెళ్ళింది. ప్రియులారా, వెళ్ళినప్పుడు ఆమె చేసిన క్రియలు ఎలాగున్నాయంటే చూసారా, గమనించాలి మనం. అందుకే వాక్యానికి లోబడినప్పుడు దేవదేవునికి లోబడతాం. దేవుడు సృష్టించిన, అందుకే మనం మొదట యోహాను సువార్తలో చదువుతాం. ఏమని ఉంటే ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని ఎదురు, దేవుడే వాక్యమైనడు. ఆ వాక్యముకి ఎప్పుడైతే మనం లోబడుతున్నామో దేవునికి లోబడినట్లే. వాక్యం ఎప్పుడైతే మనం లోబర్చుకుంటున్నామో దేవునిని మనం లోబర్చుకున్నట్లే. దేవుని వాక్యముకు విధేయతలై ఉన్నామో వాక్యానికి విధేయతలై ఉన్నామో దేవుడికి విధేయతలై ఉంటాం. దేవుని వాక్యమును ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమించినట్లే. అలాగే ఆయన నిన్ను ప్రేమిస్తే వాక్యము కూడా నిన్ను ప్రేమిస్తుంది. ఏదైతే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావో అదే రీతిగా ఆయన ప్రేమించటం మొదలు పెడితే ఈ లోకంలో అన్నీ నిన్ను ప్రేమిస్తాయి. ఎందుకంటే సృష్టికి మూలకర్తకు లోబడకపోతే, యజమానుడుకు లోబడకపోతే, పనివాడుకు లోపతే యజమానుడు అంటాడు ఇలా కాదు, ఇలా చేస్తే అది నీకు లోబడుతుందని చెప్తాడు. దేవుడు నీకు చెప్తున్నాడు వాక్యము ద్వారా, బోధల ద్వారా, ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా అనేక రకాలుగా నీకు లోబడు. దాన్ని ఎలా లోబర్చుకోవాలో కొన్ని విధానం యజమానుడు చెప్తాడు పనివాడికి. ఆ పనివాడు ఇంకా నేర్చుకోకుండా ఇంకా ముందుకొస్తే వీడు పనికిరాడని ఆ స్థానంలో మరొకరిని పిలుస్తాడు, అయితే మరొకరిని పెట్టుకోవడం జరుగుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోబడే గుణము నీలో ఉందా? లోబడే మనసు నీలో ఉందా? లోబర్చుకునే మనసు నీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు లోబడతాడు. ఎందుకంటే నువ్వు లోబడుతున్నావు కాబట్టి కనీసం ఏదో ఒక సమయంలో నీకు ఖచ్చితంగా ఆయన లోబడతాడు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే దేవుడు లోబడే మనస్తత్వం కలిగిన వాడు. దేవుడు లోబడి నిన్ను బలపరిచేవాడు. దేవుడు లోబడి నిన్ను ఘనపరిచేవాడు అనే విషయం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, పగల సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియల విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరములు ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైన లేకయు, కామ విలాసమైనను పోకురు శ్రేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకునుడి. ఇక్కడ ప్రభు చెప్పే మాట ఎలాగుందంటే, ఏ రకంగా మీరు ఉండాలో, ఏ రకంగా నడవాలో, ఏ రకంగా మనకు జీవించాలో ఇక్కడ కనబడుతుంది. కనుక మనం దేవుని వాక్యానికి లోబడి దేవుని క్రియలకు లోబడితే ఇక్కడ మనం చెప్పే దీని ఏది కూడా ఆ శ్రేష్ఠులు మీ ఎదుకు రావు అని ప్రభు చెప్తున్నాడు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఎప్పుడైతే ఏదని చెప్తుందో, వాక్యం మనం కొంచెమైనా సరే లోబడితనం కలిగి ఉండాలి. మనము ప్రతి దినం ఒకరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమండి, మనం ఏదో ₹1,00,00,000 కోల్పోయినట్టుగా ఫీల్ అవ్వాలి. అప్పుడే ప్రార్థన విలువ మనకు కనబడుతుంది. దేవుడు నిజంగా ఈరోజు చేయకపోతే ఏమవుతుందిలే, పర్లేదు పర్లేదు అనే మాట దేవునికి నీకు దూరమయ్యే మాట. సాతాను గాడు చెప్పే మాట అదే. పర్లేదులే అండి అంటారు చాలామంది. పర్లేదు అన్న మాటకు శ్రద్ధ లేని మాట, బాధ్యత లేని మాట, అవసరం లేని మాట, అద్దుకోలేని మాట, గ్రహించలేని మాట, ఇలాగా ఇంకా ఉన్నాయి మాటలు. ఇటువంటిది పర్లేదు అన్న మాటకు అంటే, అయ్యయ్యో పొరపాటు అయిందండి, అయ్యయ్యో తప్పు అయిపోయిందండి, అయ్యో ఇది జరిగిందండి, నన్ను క్షమించండి అని ఎప్పుడైతే క్షమాపణ కొరకు ఈరోజు దేవునిని నేను క్షమాపణ అడగాలి అని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఖచ్చితంగా క్షమాపణ పొందుకునే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు మరొకసారి. ఎందుకంటే క్షమాపణ అనేది బాధ్యతతో కూడినది. క్షమాపణ అనే మాటకు ఎంత మనిషి ఎంత పెద్దవాడైనా, ఎంత బలవంతుడైనా కానీ చాలా దూరదృష్టి ఆలోచించాలి క్షమించుకోటకు. అయ్యా క్షమించండి అయ్యా మాట అనటకు అతడు వెనక్కి తిరిగి చూడాలి, ముందు తిరిగి చూడాలి, నలుదిక్కులకు పరీక్షించుకోవాలి. ఏ కోణంలో ఆ మాట నాలోకి వచ్చింది, నేను ఎందుకు ఈ మాట అడగవలసి వస్తుంది, దేనివల్ల ఈ మాటను నేను క్షమించండి క్షమాపణ కోరుకుంటున్నాను అనే బాధ్యత. దేనికి లోబడకపోతే క్షమించమని కోరుకుంటామంటే, విలువైనది ఎప్పుడైతే నువ్వు దాన్ని లోబర్చుకోలేదో, విలువైన దాని కొరకు నువ్వు లోబడగలేదో ఖచ్చితంగా క్షమాపణ కోరు. దావీదు కోరుకున్నాడు క్షమాపణ, అనేక మార్లు కోరుకున్నాడు క్షమాపణ. ఎందుకంటే క్షమించమనే అనే విలువైనది చాలా తెలివిగా, చాలా సునైకంగా, చాలా విలువగా కాపాడుకున్నాడు. అందుకే తగ్గించుకోవటంలో దావీదు మించిన వ్యక్తి లేడు బైబిల్ గ్రంథంలో. భక్తులైన వారు అక్కడక్కడ హెచ్చించుకున్నారు, కానీ మోషే కూడా ఒక్కొక్కసారి కోపపడ్డాడు. కానీ ఇక్కడ దావీదు మాత్రం తగ్గించుకోవటంలో చాలా నిపుణుడై ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, తగ్గించుకునే గుణము నీలో ఉంటే నువ్వు సమృద్ధి కలిగి ఉన్నట్టే లెక్క. చాలండి, ఆస్తుపాస్తులు ఉండక్కర్లేకపోయినా కానీ ఆరోగ్యంగా ఉంటే చాలు. ఏమి తిన్నా అరిగిపోతాయి, రాళ్ళు తిన్నా కరిగిపోతాయి. ఎందుకంటే నీలో ఏముంది, విశ్వాసాన్ని కాపాడుకుని దేవునితో కలిసి ఉండే మనసు, లేదా దైవత్వంతో ఉండే జీవించే మనసు. దేవుడున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నేను ఆయనకు లోబడాలి, ఆయన నాకు లోబడుతున్నాడు, నేను లోబర్చుకుంటున్నాను ఆయన్ని నువ్వు లోపరుచుకుంటే గొప్పతనం అనుకోకు. కానీ ఆయన ఎంతగా లోపరుచుకుంటున్నావో దాని రెట్టింపు నువ్వు ఆయనకు లోబడి ఉండాలి. దేవుడు మనకు లోపరుచుకోవటం గొప్పతనం. నాకు దేవుడు వాక్యం తెలుసంటే కాదు, వాక్యముకు తగ్గ రెట్టింపుగా నువ్వు నడుచుకోగలిగి ఉండాలి. దేవుని యొక్క మాటలకు లోపరుచుకోవటం గొప్పతనకు, దానిని కనపరిచే రీతిలో మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, చెప్పడం సులువేనండి అంటారు, కానీ చెప్పటంలో దాన్ని సరి చేసుకోవటం కూడా అంతే సులువుగా దావీదు గారు కొనసాగాడు. అందుకబడి దావీదు యొక్క కీర్తనలు 150 అధ్యాయాలైనప్పుడు కూడా ఇంకా చదవాలని అతను ఎంతగా ఏడ్చాడు, ఎంతగా కన్నీరు కార్చాడు. ఒక చోట అంటాడు ఆయన, తండ్రి నా కన్నీటితో నా పరుపు తేలిపోతుంది అంటున్నాడు. అంటే ఎంత కన్నీరు కార్చాడు అంటే ప్రియులారా, ఎంతగా పశ్చాత్తాపడ్డాడు, ఎంతగా దేవుని లోబడుటకు ఎంతగా ఎంతగా ఎదురు చూశాడు, ఎన్ని రకాల ప్రయత్నం చేశాడు దేవుని దగ్గరికి చేరటకు. దేవుని లోబర్చుకుంటే ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇలా చాలా రకాలుగా మాట్లాడుతున్నాం మనం, కానీ లోబడే గుణం, లోబర్చుకున్న గుణము లేకుండా మాట్లాడే మనుషులు మనం. మనుషులం కాదా, మనుషులము, కానీ దేవుని ప్రతినిధులుగా ఉన్నాం. దేవుని రూపాన్ని ధరించుకున్న మనుషులు, అందమైన ఈ దేహాన్ని, అందమైన ఈ యొక్క రూపాన్ని, అందమైన ఈ ముఖాన్ని, అందమైన జ్ఞానాన్ని, ఎంతో సౌందర్యం, ఎంతో బలమైన శరీరాన్ని, ఎంతో శక్తి కలిగిన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడంటే లోబడే
గుణము నీలో ఉంది కాబట్టి దేవుడు అన్ని రకాలుగా నిన్ను దినదినము 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 అభివృద్ధి పరుస్తూనే ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, లోబడే గుణం ఉండాలి. పనివాడికి జీతము ఎంత విలువైనదో, పనికి లోబడితే ఆ పని ఎంత అందంగా ఉంటుంది. అందుకనే ప్రియులారా, పనికి లోబడాలంట, లేదా పనిని మనమైనా లోబర్చుకోవాలంట. అందుకనే దాన్ని మన వైపున మలుచుకోవాలి, దాన్నైనా దానికైనా లోబడాలి. ఒక జీవి మృగముగా ఉన్నప్పుడు దానికి లోబడే తత్వం లేనప్పుడు లోబడే తత్వాన్ని మనం కల్పించాలంట. ఎలా కల్పిస్తాం? మృగం కాదండి దాడి చేది, కాదు. ప్రియులారా, అది 1కి 2 సార్లు నువ్వు ప్రయత్నం చేసినప్పుడు అతను నాతో స్నేహం చేయబోతాడని నువ్వు కనపరుచుకునే విధానమును అట్టి రీతిలో దాని దగ్గర నడుచుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా లోబడే గుణమును దానికి దేవుడిస్తాడు. ఎందుకంటే సమాజము కంటే ప్రకృతి మేలనుకునేవారు, ప్రకృతిలో జీవించుచున్నవారు, ప్రకృతితో మరి కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు దాంతో గడిపిన వారు ప్రజలకు వచ్చినప్పటికీ వీళ్ళ మనుషులు అంటారు. ఎందుకంటే ప్రకృతిలో స్వార్థము లేదు, అసూయ లేదు, అక్రము లేదు, అన్యాయం లేదు, పాపము లేదు. వాటితో స్నేహం చేశాడు, వాటితో నడిచాడు, వాటితో జీవించాడు. కాబట్టి ప్రజల మధ్యకు వచ్చినప్పుడు గందరగోళ జీవితం, మోసం కనపడుతుంది, అబద్ధం కనపడుతుంది, అన్యాయం కనపడుతుంది, దోషం కనపడుతుంది, చెడు మాటలు వినపడి చెడు ప్రవర్తన కనపడుతుంది. ఇవన్నీ చూసి ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఈ బురదలోకి అనుకుంటాడు. ప్రకృతి యొక్క ఆ జీవితంలో ఆస్వాదించిన ఆనందములో ఈ ప్రజల దగ్గరకు వచ్చాడు, ఎందుకు వచ్చాను ఈ బురద అనుకుంటాడు. ఎందుకంటే ప్రకృతి ప్రేమ అంత గొప్పది. అందుకే ప్రకృతికి లోబడిన వారు సమాజానికి లోబడరండి. ప్రకృతిని ప్రేమించిన వారు ప్రకృతిలోనే జీవించాలని ఆనందం కూడా. వారికి పెళ్ళిల అవసరం లేదు, బిడ్డల అవసరం లేదు. ప్రకృతి దాన్ని ప్రేమించే చాలు. ఒకవేళ పిల్లలున్నా, భార్య ఉన్నా, బిడ్డలున్నా, ప్రకృతితో పాటు ఉన్న వాళ్ళే అదే రీతిగా నడవాలని ఆశపడుతున్నారు. చాలా మీకు చూస్తుంటారు, అడవుల్లో కొండల్లో ఎక్కడో మనుషులు మెచ్చలేని చోటుకెళ్ళి చిన్న గుడి చేసుకుని పెద్ద కోట్లు కట్టిన బంగళాలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి బ్రతుకుతారు. కొంతమందిని చూస్తూనే ఉన్నాం. అటువంటి రెస్టారెంట్లు మా కర్ణాటక, కేరళ అటు సైడ్ వెళ్తే అటువంటి రెస్టారెంట్ ఉంటాయి. ఇంత అడవుల మధ్యన, కొండల గృహాల మధ్యన కడుతూ ఉంటారు. అంటే అక్కడ మనం ప్రశాంతమైన వాతావరణం, పక్షులు, ప్రకృతి సౌండ్ తప్ప మనుషుల యొక్క సౌండ్, మనుషుల యొక్క గోళలు అక్కడ వినపడవు. కనుక దేవుని యొక్క సన్నిధికి లోబడినప్పుడు 1,00,000 జనాల సౌండ్ చేసినా కానీ, 1,00,000 మైకులు సౌండ్ వచ్చినా కానీ దేవుని మీద దిష్టి లోబడినప్పుడు దేవుడి మాటలే తప్ప ఏ మాటలు నీకు వినపడవు. నేను చెవులు పగిలిపోయే రక్తం వచ్చినా కానీ, అంత సౌండ్ వచ్చినా కానీ నీవు దేనికి లోబడవంట? అటుకి నీకు పట్టించుకో, దేవుని వైపే దేవునికి లోబడతావంట. నా ప్రియ దేవుని బిడ్డ, సాతానుగాడు అంటాడంట, హృదయాన్ని తప్ప అన్నిటిని గెలుగుతాడు వాడు. చెవులు కడితే ముక్కుని, నోటిని, అన్ని రకాలుగా. చూడండి, ప్రార్థన మోకరించామంటే కాళ్ళు తిమ్మిరెక్కితే అప్పుడే, కాళ్ళు దురతెక్కితే అప్పుడే, అన్ని రకాలు చేయరాని పనులన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకని? సాతానుగాడు మనశ్శాంతి లేకుండా ఏదో రకంగా నీకు ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేహం ఎక్కడైనా బలహీనతగా, లేదా ఎక్కడైనా కాళ్ళు తిమ్మిరెక్కగా, ఎక్కడైనా దురత పెట్టినా మరొక రకంగా కనపడుతుంది. సాతానుగాడు నీ శరీరం మీద దేవుని వైపు తిరగకుండా, దేవుని వైపును మాటలు, ప్రార్థన భంగమును, ఆ యొక్క ఆలోచనను దూరపరచటకు వాడి చేసే పనులు. ఒక్కొక్కసారి కళ్ళు దురతెక్తాయి, ఒక్కొక్కసారి చెవులు దురతెక్తాయి, అరుకాళ్ళు దొరతెక్తాయి. చూడండి ప్రియులరా, అనేక రకాలుగా. ఎందుకంటే నరాలు పట్టుకుని లాగినట్టుగా ఉంటాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇదంతా సాతాను పని చేసి శరీరం మీద దాడి చేశాడు. యోబు మీద తెలుసు, యోబు గారికి తెలుసు కదా మీ అందరూ. యోబు గారి శరీరం అంతటా చేశాడు. అది కానీ దేవుడు అన్నాడు, యోబు శరీరం ఏమైనా చెయ్యి, హృదయం జోలికి వెళ్ళొద్దు అన్నాడు. అంటే ఆత్మ జోలుకు నువ్వు వెళ్ళకు, తన దేహాన్ని, తన ఆస్తిని, తన కుటుంబాన్ని నాశనం చేసేసుకో. కానీ యోబు యొక్క ఆత్మ విషయం వెళ్తే నువ్వు అసలు మనుగుడే ఉండదని దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ప్రియులారా, అందుకే దేవునికి లోబడితే నీ పక్షాన దేవుడు యుద్ధం చేసి సాతానుని వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ బెల్ అనేది నీలో ఉంటుంది. అది మాటిందంటే ప్రియులారా, దేవుని ఆత్మ నీలో రగులుకుందంటే సాతాను నీలో ఉండడు. అందుకే దేవునికి లోబడండి, లోబడే గుణము కలిగి ఉండండి, లోబడే మనసు కలిగి ఉండండి, లోబడే తత్వం కలిగి ఉండండి, లోబడే ఆలోచన కలిగి ఉండండి, లోబడి మాట్లాడండి, లోబడి క్రియలు చేయండి, లోబడి
అనేకమైన ప్రయాణములు జీవితాన్ని ముందుకు నడిపించండి. అటువంటి దీవెన దేవదేవుడు ఈ సాయంకాలం పూట మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభా నీకు వందనాలు. ఉదయకాలం ఇప్పటి వరకు మమ్మల్ని తోడుగా ఉండి నీ దేవదూతలతో ఆయన నీకు లోబడటం వల్ల మా జీవితాలకు ఎంతో గొప్ప మేలుని, ఎంత ఆశీర్వాదం ఇచ్చావు. అందుకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు అందించి బలపరిచి నడిపించమని నీ దేన దాసుడని నేను చేర్చున్న నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి, నెరవేర్పదయచేయండి. నీ ఆలోచన క్రియలు, నీ తలంపుల క్రియలు నాకు అందించమని ఈ సాయంకాల సమయంలో ప్రార్థిస్తుండగా దేవ, ఎవరైతే నీ పాదముల ఎదుటకు వచ్చి నీకు లోబడుతున్నారో, నీ వాక్యానికి లోబడుతున్నారో, నీ మాటకు లోబడుతున్నారో, నీ క్రియలకు లోబడి ప్రార్థిస్తున్న వారి హృదయాలని ప్రభా లోబర్చుకుని వారిలో ఉన్న బాధను, శోధనను, వేదనను, బరువును తీసివేసి నీ ఆత్మతో నింపి బలపరిచి నీ ఆలోచనతో వర్ధిల్లు చేయమని, నీ రాకడ ఆలస్యమైతే మరొక్కసారి ప్రార్థించే భాగ్యం, నిన్ను ఎదుర్కొనే భాగ్యం, నీకు లోబడే భాగ్యం, నేను గణపరిచే భాగ్యం, నిన్ను స్తుతించే భాగ్యం అందించమని దీనదాసుడని నేను చేర్చిన నా ప్రార్థన ఆలకించండి. మరణాత సన్నిధి నుండి ఎందరైతే వింటున్నారో వారందరినీ, చుట్టుపక్కల వారందరినీ ఆత్మతో నింపండి. స్నేహితులు, బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్కజల్లులు అందరిని బట్టి, సమస్తాన్ని బట్టి, సమస్త ప్రజలను బట్టి వందనాలు చెల్లిస్తూ నాయనా, మా దేశంలో ఉన్న నాయకులు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, యవనులు, మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, ఇలాగ కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అనాథులుగా అభాగ్యులుగా ఉన్నవారు, ఆహారం లేక అల్లాడిపోతున్న వారు, నిలువ నీడలేక బాధపడుతున్నారు, శోధనల వేదనలో మనశ్శాంతి లేక జీవితాలుగా అయ్యో ఎందుకు ఈ బ్రతుకని నాయనా లోబడే దేవునికి లోబడలేదు, అందుకే ఈ శోధనని గమనించి గ్రహించి నీకు లోబడే మనస్సును వారు కలకజేసి నడిపించమని మా రక్షకుడును త్రియేక దేవుని నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగా, ఈ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక ముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగా. వందరుడని మాకు దయచేయం, మా ప్రార్థన చేసి మనం క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమి శోధనగా కింద తప్పించి మా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అవుతండి. ఆమేన్. ఏసురత్నమే జయం, అపాదికం ప్రవేశరత్నమే జయం, అపాదికం ప్రవేశ సంపూర్ణ విజయం, అపాదికంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉన్న రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.